హలో అండి, వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు అటుకులు అలాగే మొలకెత్తిన పెసలతోటి ఒక టేస్టీ రెసిపీ మీకోసం. దీనికోసం ఒక మిక్సీ బౌల్లోకి ఒక టమాటో, 2 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం, ఒక పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి దళసరి కడాయిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ యూస్ చేసుకునేవారైతే 2 యూస్ చేయొచ్చు. బట్ నేను హెల్దీ రెసిపీ అన్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వాడాను. దానిలో 1 టీ స్పూన్ ఆవాలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేయించుకొని, జీలకర్ర నుంచి ఆ అరోమా ఏదైతే ఉంటుందో అది వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం తరుగు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి తరుగు వేసుకుని బాగా వేయించుకోవాలి. అల్లం అలాగే వెల్లుల్లి వేగిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. అది వచ్చిన తర్వాత దాంట్లో ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనకు అది బాగా వేగింది అనిపించిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని దానిలో వేసుకుని బాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా మ్యాక్సిమం కలుపుకుంటూనే ఉండాలి. ఎక్కడా కూడా దాన్ని కాసేపు వదిలేస్తే కనుక ఈజీగా మాడిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, అలాగే నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మీరు టేస్ట్ని చూసుకుని దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం 1.5 టీ స్పూన్. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకో 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. సో దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగు యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళు మానేసేయచ్చు. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1.5 నుంచి లేదా 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఆల్రెడీ మనం మొలకలెత్తి ఉంచుకున్నటువంటి పెసలు ఉన్నాయి కదా, వాటిని 1/2 కప్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుని నేను రెడీగా ఉంచాను, వాటిని యాడ్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్డ్ అయితే ఇంకా హెల్దీ అండి. సో నేను ఇక్కడ హాఫ్ బాయిల్డే యూస్ చేశాను. సో వీటిని దీంట్లో యాడ్ చేసిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం 1 కప్పు నానబెట్టి ఉంచుకున్న అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. అది 1 కప్పు అటుకుల్ని నానబోసుకుంటే వాటర్లో అవి క్వాంటిటీ అన్నది ఎక్కువ అవుతుంది. సో వీటిని గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ ఉంటే కనుక ఫ్లేవర్ అన్నది మొత్తం అటుకులకి బాగా పడుతుంది, లేదంటే లంప్స్ ఉండిపోతాయి. కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో మొత్తం అటుకులన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఆల్రెడీ మనం ఇందాక 1 కప్పు స్ప్రౌట్స్లో 1/2 కప్పుని ఉడికించి కలిపాం కదా, మిగిలిన 1/2 కప్ పెసలని దీనిలో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే రెసిపీకి క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పచ్చి స్ప్రౌట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి సో నేను అవి కూడా యాడ్ చేశాను. ముందే చెప్పుకున్నాం కదా హెల్దీ రెసిపీ అని. సో ఇప్పుడు దీన్ని ఇలాగ డైరెక్ట్గా తినేసేవాళ్ళు డైరెక్ట్గా తినేయచ్చు. బట్ గ్రేవీ టెక్స్చర్తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి 1 కప్ వాటర్ పోసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. వచ్చేది దసరా కదండి. సో ఈ దసరాలో ఆనియన్ లేకుండా టిఫిన్గా కానీ డిన్నర్గా కానీ ఈ రెసిపీ మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని 2 మినిట్స్ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. సో వేడి పోహా స్ప్రౌట్స్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇలా సర్వ్ చేసుకున్న దాని మీద కొద్దిగా కొత్తిమీర, ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని పైన కొద్దిగా 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే
ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన పోహా స్ప్రౌట్స్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ దసరాల్లో మీకు హెల్తీగా ఈ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.